ఈరోజు డిప్యూటీ మేయర్ ఎంపిక ఉంది. డిప్యూటీ మేయర్గా తహసీన్ ఏదైతే నెల్లూరు సిటీ మేజర్ కార్పొరేటర్ని మంత్రి పొంగూరు నారాయణ గారు అందరితో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మనం అందరం కూడా తహసీన్కి మద్దతు పలకాల. సిటీ మేజర్ కార్పొరేటర్లు అందరూ నారాయణ సార్ గారికి పరిచయం కాబట్టి ఒకసారి రోడ్ల కార్పొరేటర్ని పరిచయం చేస్తాను. అశోక్ నాయుడు, 19 జ్యోతిప్రియ. ఓటు హక్కు ఉన్నటువంటి ఒకరిని మరొక వ్యక్తి ముందుగా ప్రతిపాదించాలా, ఒకరు బలపరచాలా. తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారికి ఎంతమంది మద్దతు తెలుపుతారు అడుగుతారు. అందరూ కూడా చేతులు ఎత్తాలి, చేతులు కౌంట్ చేస్తారు. సో ఈరోజు మన శాసనసభ్యులు గారు చెప్పినట్టు మంత్రి గారి సూచన మేరకు సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ ఈరోజు మన డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించబడి ఉంది. ఎన్నిక ప్రక్రియ మొదలైన తర్వాత మొట్టమొదటగా కరణం మంజుల గారు లేచి ప్రతిపాదిస్తారు. సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ గారిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నేను ప్రతిపాదన చేయుచున్నాను అని చెప్పి కరణం మంజుల గారు ప్రతిపాదిస్తారు. కరణం మంజుల గారు చేసినటువంటి ప్రతిపాదనకి మరొక కార్పొరేటర్ అయినటువంటి కర్తం ప్రతాప్ రెడ్డి గారు లేచి సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ని నేను బలపరుస్తున్నానని చెప్పి వారు చెప్తారు. వారు చెప్పిన పిదప ఎన్నికల అధికారి గారి సూచన మేరకు మనం అందరం సయ్యద్ తహసీన్ ఇంతియాజ్కి చేతులు ఎత్తి ఈ విధంగా మన ఓటు సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ గారికి వేస్తే అవన్నీ కూడా వారు చెప్పిన తర్వాత ఎన్నికల అధికారి క్లియర్ కట్ మనకి ఎన్నికల అధికారిగా జాయింట్ కలెక్టర్ గారిని ఎన్నికల కమిషన్ నియమించింది. వారి సూచన మేరకు మనం నడుచుకొని ఇదే ఎన్నికల ప్రక్రియ అక్కడికి పోయిన తర్వాత మనకి చిన్న అనుమానాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలియపరచడం జరిగింది. అయిపోయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే డిప్యూటీ మేయర్గా సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ ఎన్నిక కాబడిన వెంటనే కార్యక్రమం ముగిసిన తర్వాత మనం శాసనసభ్యులందరం కలిసి కార్యక్రమం ముగిసిన తర్వాత బయలుదేరి వస్తాం. ఇది ఎన్నికల ప్రక్రియ. జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారికి మరియు రూరల్ ఈరోజు మనకు డిప్యూటీ మేయర్ ఎలక్షన్ విషయమే నేను యాక్చువల్గా ముందుగా శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారితో నేను మాట్లాడటం జరిగింది. ఎందుకంటే 43వ డివిజన్లో అంతకుముందున్న వ్యక్తి ముస్లిం కాబట్టి ముస్లిం వ్యక్తిని పెడతామని, అది కూడా అంటే నేను యాక్చువల్గా సిటీలో ఉన్న కార్పొరేటర్తో మాట్లాడాను. ఫైనల్గా ఏంటంటే 43వ డివిజన్లో ఉన్న కార్పొరేటర్ ఫస్ట్ గారు పెడతామని యాక్చువల్గా చెప్పడం, వారు కూడా వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేశారు. దానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు ఫస్ట్ తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరితో కూడా యాక్చువల్గా వారు మాట్లాడటం, అందరూ ఏకగ్రీవంగా మీరు కూడా యాక్సెప్ట్ చేసినందుకు కూడా ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవాళ ప్రాసెస్ ఎలా జరగాలనేది ఆల్రెడీ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ చెప్పడం జరిగింది. అసలు మెజారిటీ మనమే ఉన్నాం, 2/3 యాక్చువల్గా మనమే ఉన్నాం కాబట్టి అసలు మిగతా అన్ని వర్తించం. అందువల్ల ఇవాళ ఈ కార్యక్రమాన్ని అందరూ స్మూత్గా కంప్లీట్ చేయాల్సిందిగా నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. చెప్పుకోలేని బాధ ఇంకా మీరు భరించాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీ ఇప్పుడు మన నెల్లూరులో. బ్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్, అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్, డాక్టర్ శైలజ ఏకాంబరం, కన్సల్టెంట్ ఫీమేల్ సర్జన్ అండ్ కోలోప్రాక్టాలజిస్ట్. ఫైల్స్, ఫిస్టులా, ఫిజర్, మొలలు, లూటీలకు కోత, కుట్లు మరియు నొప్పి లేకుండా త్వరగా కోలుకునే విధంగా అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్. రొమ్ము వ్యాధులకు ప్రత్యేక చికిత్స. మా ప్రత్యేకతలు: లేజర్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, రొమ్ము వ్యాధులు, ఫైల్స్, ఫిస్టులా, ఫిజర్, హెర్నియా, మహిళా సంబంధిత వ్యాధులు, థైరాయిడ్ వ్యాధులను చూడబడును. క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు నిర్ధారణ పరీక్షలు చేయబడును. సంప్రదించండి. బ్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్, అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్,
క్లాక్ టవర్ దగ్గర విఆర్సి సెంటర్ నెల్లూరు. ఫోన్ నంబర్ 6281181560 966688980.